దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలుగువారికి గర్వకారణమని, వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర బడ్జెట్ 2025-26పై విశాఖలో బీజేపీ మేధావుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ను రూపకల్పన చేశారని. విద్యకి పెద్ద ఎత్తున ఇప్పుడే కాదు 2014లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. పెద్ద ఎత్తున అత్యున్నత విద్యా సంస్థలైనటువంటి ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎం దాదాపు 360 యూనివర్సిటీలు ఈ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడం జరిగింది. అలాగే మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున మంజూరు చేయడం జరిగింది. 2014 వరకు కేవలం భారతదేశంలో స్వాతంత్రం వచ్చినట్టు నాటిని కూడా 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా కేవలం ఈ దేశంలో 51,000 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయి అనేటువంటి విషయం గురించి. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 24 వరకు 10 సంవత్సరాల కాలంలో ఈ 51,000 ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లు అయితే ఉన్నాయో 1,10,000 వరకు పెంచారనేటువంటి విషయాన్ని మనంతా కూడా ఈ సందర్భంలో దాదాపు 100% పైగా 110% పైగా సీట్లు పెంచడం జరిగింది కేవలం 10 సంవత్సరాల్లో. అంతేకాదు ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది, ప్రధానమంత్రి గారు కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, ఈ బడ్జెట్లో కూడా ప్రస్తావించారు, రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మరొక 75,000 మెడికల్ సీట్లని పెంచుతాము అనేటువంటి విషయాన్ని కూడా బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అంటే ఎంత ఎత్తున విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భం కూడా గ్రహించాలి. మన రాష్ట్రంలో కూడా దాదాపు మనకి విభజన సమయంలో చెప్పినటువంటి విద్యా సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిపి క్యాంపస్లు నిర్మించి అన్నిటినీ కూడా అవైలబిలిటీకి తెచ్చినట్టు విషయం కూడా ఈ సందర్భంగా గ్రహించాలి. దేశంలో 18 ఎయిమ్స్ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది.